హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 17,000 రూపాయలు పెట్టేసి రియల్మీ ఎక్స్ని మనం పర్చేస్ చేయొచ్చా, పర్చేస్ చేయరాదా అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూసినట్టయితే దీని ప్రైస్ అయితే 17,000 ఉంది. ఆఫర్లో అయితే దీన్ని మీరు ఇంకొక 1000 రూపాయలకైతే తక్కువ పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా కార్డ్స్ ఉంటే వీళ్ళు ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా, యాక్సిస్ అయినా, ఎస్బీఐ అయినా, లేకపోతే ఐసిఐసి ఇటువంటి బ్యాంక్ కార్డ్స్ యూస్ చేసినప్పుడు ఇంకొక 1000 రూపాయలకైతే తక్కువ వస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రైస్ మనం 17,000 గురించే మాట్లాడదాం. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్కి ఇంత ఉంది. మళ్ళీ దానిలో మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్, దాని ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ గురించి మాట్లాడి తర్వాత వచ్చేసి మిగతా దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే మీకు ఇంతకుముందు వచ్చిన రియల్మీ 3 Pro అయినా కానివ్వండి, లేకపోతే రియల్మీకి సంబంధించిన 3 మొబైల్ అయినా కానివ్వండి, అటువంటి డిజైన్ లాగానే ఇది కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ మనకు అదే ప్లాస్టిక్ బిల్డ్ ఏదైతే ఉంటుందో దాంతో ఇచ్చేసారు. కాకపోతే కొంచెం ఫినిషింగ్ మాత్రం మీకు వేరేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య చాలా కంపెనీస్ అంతే ప్లాస్టిక్ బిల్డ్ తోటి గ్లాసీ ఫినిష్ తోటి అయితే ఇస్తున్నాయి. సో వీళ్ళు కూడా చేసింది అదే. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే ముందు మనకు గొరిల్లా గ్లాస్ 5కి సంబంధించిన ప్రొటెక్షన్ అయితే ఇచ్చేసారు. ముందు మనకు పాపప్ సెల్ఫీ కెమెరా ఇచ్చేసారు కాబట్టి నాచ్ ఏదైతే ఉంటుందో అది కనిపించదు. దాదాపుగా 91% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉంటుందో అదైతే కనిపిస్తుంది. సో దీనిలో వీళ్ళు వాడిన బిల్డ్ ప్లాస్టిక్ బిల్డ్ కావడం వల్ల మనకు స్క్రాచెస్ అయితే చాలా తొందరగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 6.53 ఇంచెస్ సంబంధించిన అమోలెడ్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని అయితే యూజ్ చేసేసారు. సో మనందరికీ తెలిసిందే అమోలెడ్ డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మనం దానిలో నుంచి ఏదైనా వీడియోస్ చూసామనుకోండి, మనకు చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. డీప్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. కలర్ కాంట్రాస్ట్ అయినా కానివ్వండి, వ్యూవింగ్ యాంగిల్స్ అయినా కానివ్వండి, ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్నిటి పరంగా అయితే బాగుంటుంది. దీంతో పాటు ఇది పాపప్ సెల్ఫీ కెమెరా కాబట్టి మీకు బెజల్స్ అనేవి ఎక్కువగా కనిపించవు. అంటే చిన్ చూసుకున్నట్టయితే చిన్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కాకపోతే పైన చూసుకున్నట్టయితే మాత్రం మీకు అసలు బెజిల్స్ లేనట్టే కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనిలో మనకు ఒక కలర్ వైట్ కలర్ వేరియంట్లో ఇది దొరుకుతుంది కదా, సో అది చూడడానికి మాత్రం మనకు చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే మీకు గ్లాస్ బిల్డ్తో ఉన్న మొబైల్స్ చేతిలో పట్టుకుంటే వచ్చే ప్రీమియం ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అదైతే దీంట్లో రాదు. కాకపోతే చూడడానికి మాత్రం మనకు పర్లేదని అయితే చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలామంది డిసప్పాయింట్ ఎక్కడ అయ్యారు అంటే దీనికి సంబంధించిన మొబైల్ పర్ఫార్మెన్స్ దగ్గర. ఎందుకంటే దీనిలో వీళ్ళు సేమ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఏదైతే మనకు రియల్మీ 3 Proలో వాడారో అదే ప్రాసెసర్ దీనిలో ఇచ్చారు. చైనాలో కూడా ఇదే ప్రాసెసర్ తోటి అయితే అక్కడ లాంచ్ చేశారు. ఇండియాలోకి తీసుకొచ్చినప్పుడు వేరే ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ తీసుకొస్తారని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ కూడా మనకు స్నాప్డ్రాగన్ 710 అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 712 ఇచ్చినా కూడా జనాలు కొంచెం సాటిస్ఫై అయ్యేవాళ్ళు. సో స్నాప్డ్రాగన్ 710 అంత బ్యాడ్ ప్రాసెసర్ ఏం కాదు. కాకపోతే రియల్మీ వాళ్ళు మనకి ఎటువంటి అలవాటు చేశారు అంటే ప్రతిసారి వాళ్ళకి సంబంధించిన మొబైల్స్లో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్స్, మేజర్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, పాపప్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దాంతోపాటు జనాలు వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ప్రాసెసర్ కూడా ఇంకొంచెం అడ్వాన్స్డ్ ప్రాసెసర్ని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ అయితే వీళ్ళు రీచ్ అవ్వలేదు. సో మొత్తానికి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే అంటే మీరు డే టు డే లైఫ్లో మీకు ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే కనిపించవు. సో ఆరాంగా అయితే ఈ మొబైల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మరి దీనిలో మనం గేమింగ్ చేసుకోవచ్చా అంటే పబ్జీ అయితే మీకు ఆరాంగా లోడ్ అవుతుంది, స్మూత్గా అయితే దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. హెచ్డి గ్రాఫిక్లో అయితే మీరు పబ్జీని ఆడుకోవచ్చు, ఎక్కడ కూడా మీకు ల్యాగ్స్ అయితే కనిపించవు. దీంతో పాటే మనకు ల్యాగ్ అవ్వకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన స్టోరేజ్ అన్నట్టు. సో దీనిలో మనకు UFS 2.1 ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం వల్ల మీకు రైటింగ్ స్పీడ్, రీడింగ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే గేమ్స్ అయినా కానివ్వండి, యాప్స్ అయినా కానివ్వండి, లోడ్ అవ్వడానికి అయ్యే టైం ఏదైతే ఉంటుందో చాలా తక్కువ పడుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీళ్ళు 48+5 బ్యాక్ కెమెరా ఇచ్చేసారు. సో ఈ 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉంటుందో అది మనకు సోనీ IMX586 సెన్సార్ ఏదైతే ఉంటుందో ఆ సెన్సార్తో కూడిన కెమెరా అన్నట్టు. సో మీకు ఫొటోస్ చూసుకున్నట్టయితే అద్భుతమైన ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. మీకు డైనమిక్ రేంజ్ పరంగా అయినా కానివ్వండి, లేకపోతే కలర్ కాంట్రాస్ట్ పరంగా అయినా కానివ్వండి, మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసేస్తుంది. అంతేకాకుండా మనకు ఈ ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్జ్ డిటెక్షన్ కూడా ప్రాపర్గా ఉంది. బ్లర్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది అంత ఎక్కువగా బ్లర్ అవ్వదు. మేబీ దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా అయితే వీళ్ళు ఫిక్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ దీంతో మనం 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అంటే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం సూపర్ మోషన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. 960 FPS తోటి వీడియోస్ రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే 16 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా ఇచ్చేశారు. 16 మెగాపిక్సెల్ అయినా కూడా ఇది మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. మీకు డే లైట్లో కూడా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అంతేకాకుండా నైట్ టైం కూడా దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి మీకు మంచిగా వస్తూ ఉంటాయి. దీంతో పాటే దీనిలో మనకు ఏఎస్ సపోర్ట్ ఇచ్చేశారు. సో దానివల్ల మనం వీడియో ఏదైతే ఉంటే స్టేబుల్గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడినట్టయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అది బాగానే పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు మనం చూసిన మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా అక్యురేట్గా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా మన ఫేస్ అన్లాక్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది, అక్యురేట్గా పనిచేస్తూ ఉంటుంది. సో దీన్ని అయితే మనం ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. అంటే సెక్యూరిటీ పరంగా చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 3765 mAhకి సంబంధించిన బ్యాటరీ ఇచ్చారు. సో ఇక్కడ చాలామంది డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు దీనిలో యూజ్ చేసిన ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఆండ్రాయిడ్ పై తోటే ఇస్తారు. తర్వాత వచ్చేసి దీనిలో వీళ్ళు యూజ్ చేసిన స్కిన్ వచ్చేసి కలర్ ఓఎస్. సో ఈ కలర్ ఓఎస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బల్కీ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్టిమైజేషన్ అనేది అంత బాగుండదు. సో మళ్ళీ దీనిలో వాళ్ళు బ్యాటరీ బ్యాకప్ కూడా తక్కువ ఇవ్వడం వల్ల ఈ రెండింటి కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అంత సింక్ అవ్వలేదు. ఒకవేళ మీరు హెవీగా గేమ్స్ ఆడుతూ ఉంటారు, బాగా మాటికి మొబైల్ డిస్ప్లేస్ చూస్తూ ఉంటారు, మాటికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారంటే మాత్రం మీ ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉంటుందో ఓన్లీ 1 డే వరకు మాత్రమే వస్తుంది. అలా కాకుండా మీరు ఎక్కువగా గేమింగ్ చేయరు అని అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఏంటంటే ఈజీగా 1.5 డే వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ గంటలో 93% వరకు అయితే ఛార్జ్ అయిపోద్ది. సో ఫుల్గా ఛార్జ్ చేయడానికి అయితే మీకు 80 minutes వరకు అయితే టైం పట్టుద్ది. సో దీనిలో వీళ్ళు బాక్స్లోనే మనకు వుక్ ఛార్జింగ్ 3.0 ఏదైతే ఉంటుందో 20 wattsకి సంబంధించిన వుక్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. చాలా మొబైల్ కంపెనీస్ కాస్ట్ కటింగ్ కోసం మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 20 watts 27 wattsకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినా కూడా బాక్స్లో ఇవ్వట్లేదు, మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మాత్రం వీళ్ళు మనకు ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో వుక్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఈసారి రియల్మీ వాళ్ళు ఇంప్రూవ్ చేసింది ఎక్కడ అంటే వీళ్ళు Type-C పోర్ట్ ఇచ్చారు. సో చాలామందికి కంప్లైంట్స్ ఉండే వీళ్ళు Type-C పోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఇక్కడైతే మనకు సాల్వ్ అయిపోతుంది. దాంతోపాటు మనకు 3.5mm జాక్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడి ఈ మొబైల్ని పర్చేస్ చేయవచ్చా పర్చేస్ చేయరాదా అనే దాని గురించి మాట్లాడదాం. సో దీనికి సంబంధించిన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఈ బడ్జెట్లో అంటే 17,000 బడ్జెట్లు 16,000 బడ్జెట్లో పాపప్ సెల్ఫీ కెమెరా తర్వాత వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అనేది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి రెండు మనకు ప్రీమియం ఫోన్స్లలో మాత్రమే చూడడానికి కనిపించేవి. ఒక సంవత్సరం క్రితం చూసుకున్నట్టయితే మనం ఒక 50,000 పెడితేనే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పాపప్ సెల్ఫీ కెమెరా చూడడానికి కనిపించేది. అటువంటిది ఇప్పుడు మనకు 16,000 17,000లోనే ఈ ఫీచర్ ఇస్తున్నారు. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో UFS 2.1 ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం వల్ల మనకు రీడింగ్ స్పీడ్ తర్వాత వచ్చేసి రైటింగ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీంతో పాటే సో మనకు AMOLED డిస్ప్లే ఇచ్చేశారు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా Type-C పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసేస్తారు. బాక్స్లోనే మనకు ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే నాకు ఎస్పెషల్లీ నచ్చింది దీనికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకు FM చూడడానికి కనిపించదు, NFC ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించదు, LED లైట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించదు. తర్వాత వచ్చేసి దీనిలో మేజర్ కాన్ గురించి మాట్లాడినట్టయితే దీనికి సంబంధించిన ప్రాసెసర్. సో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఇచ్చిన బాగుండు, మరి వీళ్ళు ఏంటంటే స్నాప్డ్రాగన్ 710 ఇచ్చేశారు. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు వీళ్ళకి సంబంధించిన కంపెనీ Realme 3 Pro ఏదైతే ఉంటుందో మనకు ఆఫర్లో 12,000కే స్నాప్డ్రాగన్ 710 ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. సో అదే ప్రాసెసర్ దీంట్లో ఇవ్వడం ప్రాసెసర్ పరంగా మేజర్ అప్డేట్ లేకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ప్లాస్టిక్ బిల్డ్ ఇచ్చారు. సో అది మీకు చేతిలో పట్టేసుకుంటే అంత ప్రీమియంగా కనిపించదు. గ్లాస్తో పోల్చుకున్నట్టయితే స్క్రాచెస్ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. మరి మనం ఈ మొబైల్ని పర్చేస్ చేయొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడినట్టయితే మీరు ప్రీమియం ఫీచర్స్ని ఎంజాయ్ చేయాలి తక్కువ బడ్జెట్లో. అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పాపప్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉంటుందో 17,000 లోపలే మనం ఎంజాయ్ చేయాలి అంటే ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీంతో పాటే మంచి డిస్ప్లే ఉండే ఫోన్, అంతేకాకుండా ఫొటోస్ మంచిగా క్యాప్చర్ చేయగలిగే ఫోన్ కావాలి అంటే మాత్రం ద బెస్ట్ ఆప్షన్ Realme X అని చెప్పేసుకోవచ్చు. సో ప్రతి మొబైల్లో మనకు ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో నాకు ఓవరాల్గా నేను ఈ మొబైల్ పర్చేస్ చేస్తానా 17,000 16,000 కంటే నేనైతే పర్చేస్ చేస్తాను. సో నేను ఇలా Realme గురించి పాజిటివ్గా చెప్పేసరికి చాలామంది ఏమంటూ ఉంటారు
ఏమంటారంటే రియల్మీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారని అంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పటివరకు రియల్మీ వాళ్ళైనా కానివ్వండి, రెడ్మీ వాళ్ళైనా కానివ్వండి, నాకు రివ్యూ యూనిట్స్ అయితే పంపించలేదు. సో రివ్యూ యూనిట్సే పంపించలేదు వాళ్ళు, అటువంటిప్పుడు నాకు డబ్బులు ఏం పే చేస్తారు? సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టేసుకోండి. నేనేంటంటే ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి నా సొంత డబ్బులతోటి పర్చేస్ చేసి అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేస్తున్నాను. సో చాలామంది నన్ను అడుగుతున్నాను, నిన్న రెడ్మీ K20 Pro కూడా నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత చాలామంది కింద కామెంట్లో రాసింది ఏంటి అంటే, అన్న ఇంత లేట్ ఎందుకు అన్బాక్సింగ్ చేస్తున్నావు అని అంటున్నారు. సో రివ్యూ యూనిట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే ఫాస్ట్గా అన్బాక్సింగ్ చేయగలుగుతారు. అంతేకాకుండా మనం మొబైల్ ఆర్డర్ చేసిన తర్వాత మనం ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఫాస్ట్గా డెలివరీ వస్తాయి. నేనుండే ఏరియాలో నాకైతే 7 days వరకు టైం అయితే పడుతుంది నా దగ్గరికి డెలివరీ అవ్వడానికి. సో అందుకోసమే నేను లేట్గా అయితే అన్బాక్సింగ్లు చేస్తున్నాను, లేట్గా అయితే రివ్యూస్ చేస్తున్నాను. అది కూడా మీలో చాలామంది అన్న ఈ మొబైల్ బాగుందా, దానికి సంబంధించిన రివ్యూ చేయమని నన్ను అడుగుతున్నారు కాబట్టి ఆ మొబైల్ని పర్చేస్ చేసి మీకోసం రివ్యూ చేయాల్సి వస్తుంది. సో మరి నాకు మీ సపోర్ట్ కావాలి కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.